ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు అనగా ఆయన మరలా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిరపరాధులుగా ఉండునట్లు అంతము వరకు క్రీస్తు వచ్చి మనల్ని ఈ లోకము నుండి వేరుపరిచి తీసుకొని వెళ్ళేంత వరకు, లేక మనము ఈ లోకంలో మరణించి పరలోక రాజ్యంలో చేరేంత వరకు మనల్ని స్థిరపరచును, బలపరచును అని. ప్రజలారా, మన దేవుడు మనల్ని స్థిరపరచును, నడిపించును, అభివృద్ధిపరచును. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని పౌలు భక్తుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, అవును, ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయనే మనల్ని స్థిరపరచును. ప్రజలారా, మనల్ని దేవుడు ఈ లోకంలో నుండి తన బిడ్డలుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గనుక మనము ఇక ఈ లోకపు వారము కాము, కానీ మనము ఈ లోకంలో నివసించుచున్నాం. ప్రభువు రాకడ వరకు మనము ఈ లోకంలో ఉండవలెను గనుక ఈ లోకంలో ఉంటాం. కానీ మనలోనికి, మన జీవితంలోనికి లోకమును రానియకూడదు. క్రీస్తు సంరక్షణలోనే మనము ఉంటే మనము ఈ లోకంలో రక్షింపబడి పరలోకము చేరుదుము, లేకుంటే ఈ లోకములోనే కొట్టుకొని పోవుదుము. ఈ లోకంతో మనము ఎదురాడాలి. దాని శరీరేచ్ఛలకు, విలాసాలకు, మోసాలకు, హేయక్రియలకు, ఆకర్షణలకు, తలంపులకు, పాపములకు మనము సమ్మతింపక వాటికి ఎదురాడవలెను. అయితే మనము మన యొక్క విశ్వాస జీవితము క్రీస్తు అనే బండపైన కట్టుకుంటే లోకంలో ఎట్టి అలల వంటి పరిస్థితులు వచ్చినా, పెను తుఫాన్లు వంటి శోధనలు వచ్చినా బెదరక, జడియక, వణకక, తొణగక, కదలక స్థిరముగా నిలుచువారంగా ఉందుము. ఎందుకనగా మనము నమ్ముకున్నది ప్రభువును గనుక ఆయన మన పాదములు బండ మీద నిలిపి, అనగా ఆయనలో, ఆయనతో స్థిరపరచుకును. కానీ మనము మన జీవితాలను ఇసుక మీద కట్టుకుంటే చిన్న గాలికి అది కూలిపోవును. ఈ లోకాన్ని అనుసరించి, ఆశ్రయించి ఈ లోకమని ఇసుక మీద మన జీవితాలను కట్టుకొని కూలిపోదుమో, లేక క్రీస్తు అనే బండపైన మన జీవితాలను కట్టుకొని స్థిరపడుదుమో మనమే నిర్ణయించుకొనవలెను. ప్రజలారా, మనంతటా మనము ఏమీ చేయలేము. మనకు దేవుని సహాయము, ఆయన యొక్క నడిపింపు ఖచ్చితంగా కావలెను. మనలో ఈ లోకమాలిన్యము ఖచ్చితంగా అంటును. విశ్వాసంలో జారిపోదుము, లేచుదుము, మరలా పడుదుము, దారి తప్పిపోదుము, ప్రభువును విడిచి వెళ్ళిపోదుము, మరలా వచ్చుదుము, మరలా వెళ్ళిపోదుము. ఎందుకనగా ఇది సాతాను లోకము గనుక అపవాది దేవుని బిడ్డలను మరింత ఎక్కువగా శోధించును గనుక. అయితే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఆయనకు మన జీవితములను అప్పగించుకుంటే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆ ప్రకారంగా నడిస్తే మన దేవుడు మనల్ని ఆయనతో పాటు అంటుకట్టి స్థిరపరచును. మనము బలహీనులము కావచ్చును గాని మన ప్రభువు బలవంతుడు. మనము యోగ్యులము కాకపోవచ్చును, మన ప్రభువు యోగ్యుడు. ఆయన మనల్ని యోగ్యులుగా మార్చును. మనలో సామర్థ్యము లేకపోవచ్చును గాని మన ప్రభువు సమర్థుడు. మనము అస్థిరులముగా ఉండవచ్చును కానీ మన ప్రభువు మనల్ని స్థిరపరిచి, బలపరిచి, నిరపరాధులుగా, నిష్కలంకులుగా ఆయన రక్తము ద్వారా మార్చి మనల్ని తన రాజ్యంలోనికి చేర్చుకును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. లోకంలో ఎన్నో శ్రమలు, హింసలు, నిందలు, భయంకరమైన పరిస్థితులు, శోధనలు కలుగును తండ్రి. అయితే వాటిని తట్టుకునే శక్తి మాకు లేదయ్యా. తండ్రి, మా పాదములను, మా జీవితాలను క్రీస్తు అనే బండపై స్థిరపరిచి భయపడే వారంగా, సిగ్గుపడే వారంగా, బెదిరిపోయే వారంగా కాక లోక రక్షకుని బిడ్డలుగా, వెలుగుతో నింపబడిన వారంగా, శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా, ఏది ఏమైనా సరే మా జీవితాలు క్రీస్తు కొరకే అని మేము మా విశ్వాసంలో ఎదుగుటకు, క్రీస్తు సాక్షులుగా జీవితాంతము ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ
సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.